తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా నడపబడడం లేదని, వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. విశ్వశాంతి కోసం యాగాలు పూర్తి చేసిన స్వామీజీలు శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమలను స్వయంగా పరిశీలించారు. ఇక తిరుమలలో రాజకీయ నేతలకు ఆస్తులున్న వారికి మాత్రమే స్వేచ్ఛగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని విజయవాడకు చెందిన శ్రీ యోగి పీఠాధిపతి శ్రీ యోగి అతిరాధేశ్వర నంద పార్వత స్వామి ధ్వజమెత్తారు. ఇక తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో అత్యుత్తమమైన పార్టీని స్థాపిస్తామన్నారు. ధ్వజాలు ఉండకూడదు, అక్కడ ఏవి తిప్పకూడదు, ఇట్లాంటివన్నీ మేము వినిన తర్వాత ప్రసాదాల విషయాలు కానీ స్వయంగా మేమే వెళ్ళి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అయితే మాకే ఆడ ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇది ప్రభుత్వం బాధ్యత అంటే ప్రభుత్వంది కాదు. ఎందుకంటే ఒక దేశం బాగుండదని చెప్పడానికి రోడ్లు అనేది చెప్తాం, ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వం బాగుందా లేదనే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాం. వారు చాలా చక్కగా మాకు ఏర్పాట్లు చేశారు. అయితే కేవలం టీటీడీలో మాత్రం స్వామీజీలు ఎవరైనా సరే మేము ఎటువంటి